Hi, this is Mallikarjuna. Welcome to my channel Science and Technology. In this video, I am going to explain acids and bases part 3. Before watching this video, must watch part 1 and part 2. Right. ఈ వీడియోలో మనం లవణాల గురించి డిస్కస్ చేద్దాం. లవణాలు కూడా ఆమ్లాలు క్షారాల్లో ఒక పార్ట్. లవణాలు సాల్ట్స్ యొక్క తయారీ. లవణాల తయారీ. ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ సాల్ట్స్. సాల్ట్స్ ఏ విధంగా తయారవుతాయంటే ఆమ్లాలు క్షారాలు ఈ రెండిటి యొక్క చర్య వల్ల లవణాలు మరియు నీరు ఏర్పడుతుంది. ఆమ్లము క్షారం. when reacting acid and base it forms salt and water. ఆమ్లము క్షారము కలిసి లవణము మరియు నీటిని ఏర్పరుస్తుంది. NaOH ప్లస్ HCl. NaOH అనేది బేస్, HCl అనేది యాసిడ్. ఈ రెండిటి యొక్క చర్య వల్ల ఏర్పడే సాల్ట్ ఏంటి? NaCl ప్లస్ వాటర్. సోడియం క్లోరైడ్ మరియు నీరు. నెక్స్ట్ NH4OH అమ్మోనియం హైడ్రాక్సైడ్ మరియు HCl. అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బేస్ క్షారము, HCl ఆమ్లం. ఈ రెండింటి చర్య వల్ల ఏర్పడే లవణం NH4Cl. అమ్మోనియం క్లోరైడ్ మరియు నీరు ఏర్పడుతుంది. నెక్స్ట్ NaOH క్షారము మరియు ఎస్టిక్ యాసిడ్ CH3COOH. ఈ రెండింటి చర్య వల్ల ఏర్పడే లవణం ఏంటంటే సోడియం ఎసిటేట్ CH3COONA ప్లస్ వాటర్. రైట్. అంటే క్షారము మరియు ఆమ్లము కలిసి ఏర్పరిచేది ఏంటి? లవణము మరియు నీరు ఏర్పడుతుంది. రైట్. దాంతోపాటు ఈ లవణాలకు ఆమ్ల లవణాలు, క్షార లవణాలు మరియు తటస్థ లవణాలు అని ఉంటాయి. అంటే లవణాలకు కూడా సాల్ట్స్కి కూడా అసిడిక్ నేచర్, బేసిక్ నేచర్ అండ్ న్యూట్రల్ ఇలాంటి లవణాలు ఉంటాయి. ఆ లవణాలు ఎలా ఏర్పడతాయో చూద్దాం. NaOH అనేది స్ట్రాంగ్ బేస్. NaOH ఈజ్ స్ట్రాంగ్ బేస్. అదే HCl స్ట్రాంగ్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్. ఈ విధంగా స్ట్రాంగ్ బేస్ మరియు స్ట్రాంగ్ యాసిడ్ వల్ల ఏర్పడే లవణానికి ఎలాంటి నేచర్ ఉంటుందంటే ఆమ్ల లక్షణం కానీ క్షార లక్షణం కానీ ఉండదు. తటస్థ లవణం. ఇట్ ఈస్ ఏ న్యూట్రల్ సాల్ట్. న్యూట్రల్ సాల్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే రెండు స్ట్రాంగ్, బేస్ స్ట్రాంగ్, యాసిడ్ స్ట్రాంగ్. ఈ విధంగా రెండు స్ట్రాంగ్ అయినవి రియాక్ట్ అయ్యి ఏర్పడేసిన లవణానికి ఎలాంటి లక్షణం ఉంటుందంటే ఎలాంటి లక్షణం ఉండదంటే యాసిడిక్ నేచర్ కానీ బేసిక్ నేచర్ కానీ ఉండదు. ఇట్ ఈస్ ఏ న్యూట్రల్ సాల్ట్. ఓకే. మనకు కావాలంటే NaCl సోడియం క్లోరైడ్ను మనం ఒక బీకర్లో తీసుకొని దాన్ని కొద్దిగా నీటిని కలిపి దాన్ని బాగా కరిగే విధంగా చేసి ద్రావణాన్ని తయారు చేసి ఆ ద్రావణాన్ని మనం ఆల్రెడీ యాసిడ్ బేస్ టెస్ట్ చూసాం ఫస్ట్ పార్ట్లో. ఆ విధంగా బ్లూ లిట్మస్తో టెస్ట్ చేస్తే ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు. అదేవిధంగా రెడ్ లిట్మస్తో టెస్ట్ చేస్తే ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు. మిథైల్ ఆరెంజ్ని వేస్తే రెడ్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ మారదు. అదే ఫినాఫ్థలిన్తో ఎలాంటి రియాక్టివిటీ ఉండదు. కాబట్టి దీన్ని మనం న్యూట్రల్ సాల్ట్ అనొచ్చు. ఓకే. రైట్. నెక్స్ట్ NH4OH అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనేది వీక్ బేస్, బలహీన క్షారం. HCl అనేది స్ట్రాంగ్ యాసిడ్. ఓకే. వీక్ బేస్ మరియు స్ట్రాంగ్ యాసిడ్ ఈ రెండిటి వల్ల ఏర్పడిన లవణానికి ఈ సాల్ట్కి ఏ లక్షణం ఉంటుందంటే యాసిడిక్ సాల్ట్. ఇది యాసిడిక్ సాల్ట్ అంటే ఆమ్ల లక్షణం కలిగి ఉంటుంది. అమ్మోనియం క్లోరైడ్ అనేది ఆమ్ల లక్షణం కలిగి ఉంటుంది. నెక్స్ట్ NaOH strong base,
ఎస్టిక్ యాసిడ్, వీక్ యాసిడ్. ఇదేమో స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్. ఈ రెండిటి వల్ల ఏర్పడిన లవణానికి ఎలాంటి లక్షణం ఉంటుందంటే బేసిక్ నేచర్, బేసిక్ సాల్ట్ అనొచ్చు, బేసిక్ సాల్ట్. దీనికి బేసిక్ నేచర్ ఉంటుంది. ఓకే రైట్. ఈ విధంగా అనమాట లవణాల్లో కూడా ఆమ్ల లవణాలు, క్షార లవణాలు, తటస్థ లవణాలు. ఆమ్ల లవణ న్యూట్రల్ సాల్ట్ ఏ విధంగా ఏర్పడతాయి? రెండు స్ట్రాంగ్ అయినప్పుడు. స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్, న్యూట్రల్ సాల్ట్. వీక్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్, యాసిడిక్ సాల్ట్. స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్, బేసిక్ సాల్ట్. ఈ విధంగా లవణాలు ఏర్పడతాయి. కావాలంటే మనం ఇప్పుడు బేసిక్ సాల్ట్ అంటున్నాం, సోడియం ఎస్టేట్. సోడియం ఎస్టేట్ని నీటిలో కరిగించి ఆ ద్రావణంతో మనము రెడ్ లిట్మస్ టెస్ట్ చేస్తే బ్లూ కలర్లోకి మారుతుంది. అదేవిధంగా మిథైల్ ఆరెంజ్ వేస్తే ఎల్లో కలర్లోకి మారుతుంది. ఫినాఫ్థలిన్ వేస్తే పింక్ కలర్లోకి మారుతుంది. దాన్ని బట్టి మనం దీనికి బేసిక్ నేచర్ ఉంటుందని చెప్పొచ్చు. ఓకే రైట్. ఇది లవణాల యొక్క తయారీ, ప్రిపరేషన్ ఆఫ్ సాల్ట్స్. నెక్స్ట్ ఈ సాల్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ సాల్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే ఫస్ట్ NaCl, సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ని ఏమంటామంటే మనం టేబుల్ సాల్ట్ అని అంటాం. టేబుల్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ అని కూడా అంటారు. రాక్ సాల్ట్. NaClని టేబుల్ సాల్ట్ అని అంటాం, రాక్ సాల్ట్ అని అంటాం. చాలా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు టేబుల్ సాల్ట్ యొక్క ఫార్ములా ఏంటి? NaCl అంటే మన ఇంట్లో వాడే ఉప్పు, అందుకే దీన్ని ఏమంటున్నాం టేబుల్ సాల్ట్. నెక్స్ట్ సోడియం కార్బోనేట్. ఓకే సోడియం కార్బోనేట్ దీన్ని ఏమంటామంటే మనం వాషింగ్ సోడా అని అంటాం. వాషింగ్ సోడా ఫార్ములా ఏది అంటే సోడియం కార్బోనేట్. అంటే ఇది మన బట్టలు ఉతకడానికి వాడే సర్ఫ్లలో కానీ ఏదైనా పరికరాలను శుభ్రపరచడానికి వాడే పదార్థాలలో ఈ వాషింగ్ సోడాను వాడతారు. అందుకే దీన్ని వాషింగ్ సోడా అని అంటారు. చాకలి సోడా అని కూడా అంటారు. చాకలి సోడా చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. చాకలి సోడా అనగా కింద ఆప్షన్స్ ఇస్తాడు. NaCl, సోడియం క్లోరైడ్, సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, తర్వాత సంథింగ్ సోడియం ఎసిటేట్. ఆ విధంగా అడుగుతున్నాడు. కాబట్టి చాకలి సోడా అన్న వాషింగ్ సోడా అన్న ఏంటి? సోడియం కార్బోనేట్. నెక్స్ట్ సోడియం బైకార్బోనేట్, NaHCO3. సోడియం బైకార్బోనేట్ని ఏమంటామంటే బేకింగ్ సోడా అని అంటాం. బేకింగ్ సోడా లేదా వంట సోడా అని అంటాం. వంట సోడా అంటే బేకరీ ఐటమ్స్లో బ్రెడ్ కానీ కేక్స్ కానీ అలాంటి తయారీలో ఈ బేకింగ్ సోడాను వాడతాం అనమాట. అందుకే దీన్ని బేకింగ్ సోడా లేదా వంట సోడా. బేకింగ్ సోడా ఫార్ములా ఏంటంటే సోడియం బైకార్బోనేట్, NaHCO3. సోడియం బైకార్బోనేట్ ఏమో బేకింగ్ సోడా, బే ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. అదే సోడియం కార్బోనేట్ అయితే వాషింగ్ సోడా, బేకింగ్ సోడా అంటే బైకార్బోనేట్. నెక్స్ట్ CaCO3, కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ని ఏమంటామంటే సున్నపు రాయి ఫార్ములా ఏంటంటే లైమ్ స్టోన్. సున్నపు రాయి లేదా లైమ్ స్టోన్ అంటే కాల్షియం కార్బోనేట్. అదే కాల్షియం ఆక్సైడ్ని ఏమంటామంటే క్విక్ లైమ్ లేదా పొడి సున్నము అని అంటాం. పొడి సున్నం ఫార్ములా అని అడుగుతాడు. పొడి సున్నం ఫార్ములా అంటే ఏమో CaO, కాల్షియం ఆక్సైడ్, లేదా దీన్ని క్విక్ లైమ్ అని అంటాం. లేదు సున్నపు రాయి లేదా లైమ్ స్టోన్ ఫార్ములా అంటే కాల్షియం కార్బోనేట్. తర్వాత CaOH2, కాల్షియం హైడ్రాక్సైడ్. దీన్ని ఏమంటామంటే మనం స్లేక్డ్ లైమ్ అని అంటాం. స్లేక్డ్ లైమ్ లేదా తడి సున్నము లేదా సున్నపు నీరు అని అంటాం. చాలా ఇంపార్టెంట్. అంటే లైమ్ స్టోన్ అంటేనేమో కాల్షియం కార్బోనేట్,
క్విక్ లైమ్ అంటేనేమో కాల్షియం ఆక్సైడ్, స్లేక్డ్ లైమ్ లేదా తడి సున్నం అంటేనేమో కాల్షియం హైడ్రాక్సైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి జనరల్గా మనకి బయట దొరికేది ఏంటంటే కాల్షియం కార్బోనేట్, సున్నపు రాయి దొరుకుతుంది. మనం సున్నపు రాయిని ఏం చేస్తాం, బాగా హీట్ చేస్తారు. హీట్ చేస్తే ఏమవుతుంది, కాల్షియం ఆక్సైడ్ ప్లస్ CO2 విడుదలవుతుంది. ఎప్పుడైనా మనం సున్నప్రాయం చూస్తే సున్నప్రాయం ఎప్పుడు పొగ బయటికి వెళ్తూ ఉంటుంది, మనం కొట్టినప్పుడు పొడి రాలుతుంటుంది. ఆ పొడి ఏంటంటే CO, ఆ వెళ్ళే పొగ కార్బన్ డైఆక్సైడ్. ఎప్పుడైతే ఈ COకు ఈ పొడి సున్నానికి మనం నీటిని కలిపామనుకోండి, వాటర్ని కలుపుతాం, అప్పుడు ఏమైపోతుంది, కాల్షియం హైడ్రాక్సైడ్గా మారిపోతుంది. అంటే తడి సున్నం, మన ఇంటికి సున్నం కొడతాం కదా, ఆ సున్నం ఏదంటే కాల్షియం హైడ్రాక్సైడ్. రైట్. మనకు దొరికేదేమో కాల్షియం కార్బోనేట్, దాన్ని హీట్ చేస్తే CO వస్తుంది, COకు వాటర్ కలిపితే కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఇదేమో లైమ్ స్టోన్, క్విక్ లైమ్, స్లేక్డ్ లైమ్. ఓకే రైట్. ఇంకా కొన్ని సాల్ట్స్ చూద్దాం. ఇవి NaCl. తర్వాత ఇంకొకటి ఉంది, NaCl యొక్క జలద్రావణాన్ని, సోడియం క్లోరైడ్ యొక్క జలద్రావణాన్ని ఏమంటామంటే మనం బ్రైన్ ద్రావణము అని అంటాం. బ్రైన్ ద్రావణం. బ్రైన్ ద్రావణం ఏంటంటే NaCl యొక్క జలద్రావణాన్ని బ్రైన్ ద్రావణము అని అంటాం. ఓకే రైట్. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఏంటి? బ్లీచింగ్ పౌడర్ CaOCl2, దీన్ని ఏమంటాం బ్లీచింగ్ పౌడర్ అని అంటాం. బ్లీచింగ్ పౌడర్ని నీటిలో బ్యాక్టీరియాని చంపడానికి వాడుతూ ఉంటాం. జనరల్గా బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా CaOCl2. నెక్స్ట్ జిప్సమ్ ఫార్ములా CaSO4 దీన్ని ఏమంటాం జిప్సమ్. ఓకే, జిప్సమ్ యొక్క ఫార్ములా CaSO4 ఈ జిప్సమ్ని ఎందుకు వాడతామంటే సిమెంట్ యొక్క తయారైన తర్వాత ఆ సిమెంట్ అనేది గడ్డ కట్టకుండా ఉండడం కోసం జిప్సమ్ని యాడ్ చేస్తాం. సిమెంట్ గడ్డ కట్టకుండా ఉండడం అంటే ఈ జిప్సమ్ని యాడ్ చేయడం వల్ల సిమెంట్ పొడిగా ఉంటుంది అనమాట. అందుకు మనం జిప్సమ్ని కలుపుతాం. జిప్సమ్ యొక్క ఫార్ములా CaSO4 నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 దీన్ని ఏమంటాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదా POP అని అంటాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా CaSO4 ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎందుకు వాడతాము అంటే విగ్రహాల తయారీ. ఇప్పుడు ప్రజెంట్గా వినాయక చవితిలో వినాయక విగ్రహాలని ఎక్కువగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తాం. తర్వాత విరిగిన ఎముకల్ని అంటే ఎప్పుడైనా బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ బోన్ అతికించడం కోసం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో అతికించిన తర్వాత కట్టుకడతారు. అంటే బోన్స్ అతికించడానికి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడతాం. తర్వాత ఇప్పుడు ఇంటి పైకప్పుకి అంటే ఎక్కువగా ఎండ హీట్ తగలకుండా ఉండడం కోసం POP వేస్తున్నాం. ఆ POP అంటే ఎందుకు, ఇదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా అంటే కాల్షియం సల్ఫేట్ H2. దీన్ని ఏమంటున్నాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని అంటాం. నెక్స్ట్ CHCl3 ఫార్ములా ఏంటి, దీన్ని ఏమంటామంటే క్లోరోఫామ్ యొక్క ఫార్ములా CHCl3. దీన్ని మత్తు పదార్థాల్లో ఉపయోగిస్తారు. మత్తు ఇవ్వడానికి ఉపయోగించే దాంట్లో CHCl3ని వాడతాం. క్లోరోఫామ్ యొక్క ఫార్ములా CHCl3. తర్వాత HgCl2 మెర్క్యూరీ క్లోరైడ్. ఈ మెర్క్యూరీ క్లోరైడ్ను నిద్రమాత్రల తయారీలో వాడతారు. నిద్రమాత్రల తయారీలో వాడేది ఏంటంటే మెర్క్యూరీ క్లోరైడ్ని నిద్రమాత్రల తయారీలో వాడతాం. నెక్స్ట్ KNO3 పొటాషియం నైట్రేట్ని బెంగాల్ సాల్ట్ పీటర్ అని అంటారు. బెంగాల్ సాల్ట్ పీటర్ అని పొటాషియం నైట్రేట్ KNO3ని బెంగాల్ సాల్ట్ పీటర్ అని అంటారు. అదేవిధంగా చిలీ సాల్ట్ పీటర్ ఉంది, సోడియం నైట్రేట్ NaNO3ని చిలీ సాల్ట్ పీటర్ అని అంటారు. చిలీ
సాల్ట్పీటర్. చిల్లీ సాల్ట్పీటర్ యొక్క ఫార్ములా NaNO3. ఓకే, రైట్. నెక్స్ట్ మనం తాగే సోడా, మనం జనరల్గా సోడా తాగుతాం కదా, సోడా ఏంటంటే కార్బోనిక్ ఆమ్లం H2CO3. ఇది సోడా యొక్క ఫార్ములా. మనం తాగే సోడా ఏంటంటే H2CO3, కార్బోనిక్ ఆమ్లము. తర్వాత గాజుపై అక్షరాలు రాయడానికి ఉపయోగించే ఆమ్లం ఏంటంటే HF, హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం. హైడ్రోఫ్లోరిక్ ఆమ్లాన్ని గాజుపై అక్షరాలు రాయడానికి ఉపయోగిస్తాం. గాజుపై అక్షరాలు రాయడానికి హైడ్రోఫ్లోరిక్ ఆమ్లాన్ని వాడతాం. దాన్ని ఆ ప్రాసెస్ని ఏమంటామంటే ఎచ్చింగ్ అని అంటాం. ఎచ్చింగ్, గాజుపై లెటర్స్ రాసేదాన్ని ఎచ్చింగ్ అని అంటాం. ఎచ్చింగ్లో వాడే ఆమ్లం ఏదంటే హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం. తర్వాత మన తాగే సోడా H2CO3, కార్బోనిక్ ఆమ్లము. నెక్స్ట్ ఫినాఫ్థలిన్. ఫినాఫ్థలిన్ యొక్క ఫినాఫ్థలిన్ పౌడర్ని ఏసీబీ వాళ్ళు తెలుసు కదా మనకి. ఏసీబీ వాళ్ళు ఎప్పుడైనా లంచం తీసుకునే అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటూ ఉంటారు లంచం తీసుకునేటప్పుడు. ఆ లంచం తీసుకునేటప్పుడు వాళ్ళ అధికారులు ఏ విధంగా పట్టుకుంటారంటే వాళ్ళు ఇచ్చే కరెన్సీ నోట్ల పైన ఫినాఫ్థలిన్ పొడిని చల్లుతారు. ఫినాఫ్థలిన్ పొడిని చల్లిన కరెన్సీ నోట్లను ఆ అవినీతి అధికారికి ఇస్తారు లంచంగా. ఇచ్చినప్పుడు తన చేతికి ఫినాఫ్థలిన్ అంటుకుంటుంది ఆ కౌంట్ చేసినప్పుడు ఆ కరెన్సీ నోట్స్ని. అప్పుడు ఆ ఫినాఫ్థలిన్ కలిసిన చేతుల్ని ఏదో ఒక క్షారంలో ముంచితే క్షారంతో ఫినాఫ్థలిన్ ఎలాంటి రంగు మార్పునిస్తుంది? పింక్ కలర్లోకి మారుతుంది. అంటే ఆ పౌడర్ చేతికి అవుతుంది కాబట్టి బేస్లో ఏదో ఒక బేస్, అమోనియం హైడ్రాక్సైడ్ కానీ ఏదో ఒక బేస్లో ఈ చేతుల్లో ముంచితే వెంటనే అవి రెడ్ కలర్లోకి లేకపోతే పింక్ కలర్లోకి మారిపోతుంది అనమాట. అదే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అని అంటారు. ఓకే, రైట్. ఆ విధంగా అంటే ఫినాఫ్థలిన్ని అవినీతి అధికారులను పట్టుకోవడం కోసం ఏసీబీ వాళ్ళు వాడతారు. నెక్స్ట్ వేలిముద్రలు, ఫింగర్ ప్రింట్స్ను ఐడెంటిఫై చేయడానికి ఒక పౌడర్ను వాడతారు. ఆ పౌడర్ ఏంటంటే లైకోపోడియం. లైకోపోడియం అనే పౌడర్ని ఫింగర్ ప్రింట్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి వాడతారు. జనరల్గా చూసింటారు మీరు, అతడు మూవీలో విజిటింగ్ కార్డు పైన పౌడర్ చల్లుతారు. ఆ పౌడర్ ఏంటంటే లైకోపోడియం. ఈ లైకోపోడియం అనేది యాక్చువల్గా ప్లాంట్స్ నుంచి వస్తుంది. ఆ ప్లాంట్ పేరే లైకోపోడియం. అందుకే ఆ ప్లాంట్ నుంచి ఈ పౌడర్ తయారు చేస్తారు, లైకోపోడియం. ఇది ఫింగర్ ప్రింట్స్ని ఐడెంటిఫై చేయడానికి లైకోపోడియంని వాడతారు. అదే ఏసీబీ అధికారులు అవినీతి అధికారులను పట్టుకోవడానికి లేకపోతే లంచగొండి అధికారులను పట్టుకోవడానికి ఫినాఫ్థలిన్ పౌడర్ని చల్లుతారు. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చూస్తూ ఉంటాం మనం. అంటే మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్ళని గుర్తించడానికి ఒక బ్రీత్ అనలైజర్ ఉంటుంది. ఆ బ్రీత్ అనలైజర్లో వాడే రసాయనం ఏంటంటే పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7. పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7. యాక్చువల్గా ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. పొటాషియం డైక్రోమేట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది బాగా ఆల్కహాల్తో చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ఏ హైలీ ఫాస్ట్లీ రియాక్టింగ్ విత్ ఆల్కహాల్. ఎప్పుడైతే ఇప్పుడు మనం ఊపినప్పుడు ఆల్కహాల్ కన్సంప్షన్ ఉందంటే ఆటోమేటిక్గా ఇది ఏమైపోతుందంటే వెంటనే బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. అంటే ఆరెంజ్ కలర్ నుంచి బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. దాన్ని బట్టి ఆల్కహాల్ కన్సంప్షన్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేస్తారు. అంటే ఆ బ్రీత్ అనలైజర్లో ఉపయోగించే రసాయనం ఏంటంటే పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7. అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆల్కహాల్ కన్సంప్షన్ అయితే ఒకవేళ ఆల్కహాల్తో రియాక్ట్ అయిందంటే వెంటనే ఇది బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. దాన్ని బట్టి మనం ఆల్కహాల్ కన్సంప్షన్ ఉందా లేదో ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు వచ్చిన ఇంకా అడ్వాన్స్ డిజిటల్ బ్రీత్ అనలైజర్స్లో ఎంత కన్సంప్షనో కూడా చెప్పేస్తుంది. అది అంటే ఎంత ఆల్కహాల్ కన్సంప్షన్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది అనేది కూడా డిసైడ్ చేస్తున్నారు. ఓకే, రైట్. ఇవి సాల్ట్స్ అంటే మన డే టు డే లైఫ్లో ఉపయోగించే లవణాలు మరియు ఆమ్లాలు. ఓకే, రైట్. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.